నమస్కారం, వెల్కమ్ టు అమరావతి న్యూస్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దేవుని గడపలో తొలి మహానాడు సూపర్ హిట్ అయిందని సీఎం చంద్రబాబు అన్నారు. మహానాడు బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కడప తెలుగుదేశం పార్టీ అడ్డా అని అన్నారు. అది నిరూపించేందుకే ఇక్కడ మహానాడు నిర్వహిస్తున్నామని, అన్ని దారులు కడప వైపే ఉన్నాయని, పార్టీ శ్రేణులతో కడప దిగ్బంధమైందని అన్నారు. కడప గడపలో మార్పు కనిపిస్తుందని, అహంకారంతో విర్రవీగే వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారు అని అన్నారు. వైసీపీకి రాయలసీమలో 7 సీట్లు వస్తే కడప జిల్లాలోనే కూటమి 7 గెలిచింది. 2029 ఎన్నికల్లో ఉమ్మడి కడపలో 10 స్థానాలు గెలవాలని టీడీపీ కార్యకర్తలే నా బలం బలగం. మొన్నటి విజయం వెనుక కార్యకర్తల పోరాటం, త్యాగం, కష్టం ఉంది అని, గత పాలనలో హింసా రాజకీయాలు, కేసులు, అణిచివేతలు రాజ్యమేలాయని, విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తానని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటు చేసి ప్రజలు ముందుకొచ్చామని, 94% స్ట్రైక్ రేట్ తో అదిరిపోయే విజయం సాధించాం. రాయలసీమను రాష్ట్రానికి మణిహారంగా మారుస్తామని ప్రకటించారు. జన సముద్రంతో ఈ రోజు కడప నిండిపోయింది. ఎక్కడ చూసినా మా తమ్ముళ్ళు, మా ఆడబిడ్డలే. ఎన్నోసార్లు కడపకు వచ్చాను, కానీ ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, మీ అభిమానం చూస్తా ఉంటే నాకు ఒక ధైర్యం వచ్చింది. కొండనైనా ఢీ కొట్టి మీకు న్యాయం చేస్తానని చాలా మీటింగులు పెట్టాం. మహానాడులు. ఈరోజు మహానాడు కడపలో చూస్తున్నా. అందరూ అనుకున్నారు కడపలో మహానాడా అని. నాకు నమ్మకం ఉంది. కడప తెలుగుదేశం పార్టీ అడ్డా, అది నిరూపించడానికే ఇక్కడ పెట్టాం. ఒక్కోసారి జీవితాల్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఈరోజు కడప సంఘటన చూసిన తర్వాత మీరందరూ కూడా మంచి చేస్తే శాశ్వతంగా అండగా ఉంటామని మరొక్కసారి నిరూపించారు. 2 రోజుల మహానాడు జాతర. నేను చాలా మహానాడులు చూశాను. కార్యకర్తలు కూడా ఒక రకంగా వచ్చేవారు, కానీ ఈసారి మాత్రం ప్రతి క్షణం, అనుక్షణం చాలా శ్రద్ధగా కూర్చున్నారు. బ్రహ్మాండంగా జయప్రదం చేశారు. ఈరోజు ఉదయం నేను చూస్తున్నా, అన్ని దారులు కడప వైపే. కడప దిగ్బంధం అయిపోయింది. ఈ గ్రౌండ్ చూస్తే తెల్లవారితోనే ఫుల్ అయిపోయింది. ఈరోజు ఎప్పుడు కూడా మన మీటింగులు టైం కంటే ఒక అర్ధ గంట ఆలస్యంగా జరిగేది, కానీ ఈసారి మాత్రం టైం కంటే 3 గంటల ముందే మన మీటింగ్ ప్రారంభమైంది. ఏం తమ్ముళ్ళు, మీ రుణం తీర్చుకోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని కడపలో జరిగింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మే 21 నుంచి జూన్ 21 వరకు నెల రోజుల పాటు యోగాంధ్ర పేరిట ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా గురువారం విజయవాడలోని బీఆర్టీఎస్ రోడ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ యోగాంధ్ర నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఐఏఎస్ అధికారి కృష్ణబాబు, విజయవాడ సీసీ రాజశేఖర్ బాబు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని యోగాసనాలు వేశారు. తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. దాన్నే మనం ఆ స్టాండర్డ్ ప్రోటోకాల్ భాగంగా మనము ఈ రోజుకు ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో
వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది. మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు రాష్ట్రానికి ఈ యోగాకు సంబంధించి నోడల్ ఆఫీసర్గా ఉన్నారు. ఆయన ఒక పద్ధతి ప్రకారం ప్లాన్ చేశారు. అంటే 26 జిల్లాలు, ప్రతి జిల్లాలో ఒకరోజు ఒక మ్యాసివ్ ప్రోగ్రామ్, అంటే ఒక థీమ్ తీసుకొని, అంటే ఒకరోజు విద్యార్థులందరూ ఒక జిల్లాలో, అలాగే లేకపోతే కళాకారులు, స్పోర్ట్స్ పర్సన్స్ అందరూ ఒకరోజు ఒక జిల్లాలో, అలాగే డ్వాక్రా మహిళలు కావచ్చు, మెప్మా మహిళలు కావచ్చు ఒకరోజు, ఎన్ఆర్ఈజీఎస్ వాళ్ళు ఒకరోజు. తర్వాత మనం రాష్ట్రంలో ఒక 100 ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్ కూడా ఐడెంటిఫై చేశాం. ఆ టూరిస్ట్ డెస్టినేషన్స్లో ప్రతిరోజు 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో మినిమం ఒక 1000 మెంబర్స్తో యోగా చేయడం. అంటే ఉద్దేశం ఏంటంటే అటు టూరిస్ట్ ప్రాంతాల్లో కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, స్కూళ్ళలో కావచ్చు, ఎక్కడ అవసరం ఉందో ప్రతి చోట ఈ యోగా చేయడం ద్వారా, యోగాను పాపులరైజ్ చేయడం ద్వారా మీరందరూ కూడా చూసింటారు. ఒక 3-4 డేస్ ఇది ప్రాపర్గా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా జనాలు కూడా మన బాడీ కూడా మైండ్ కూడా ట్యూన్ అయిపోతుంది. ఫస్ట్ ఒకరోజు కొంచెం డిఫికల్ట్ ఉండొచ్చు, కానీ ఒక 2-3 డేస్ చేస్తే ఆటోమేటిక్గా మైండ్ కూడా బాడీ కూడా ట్యూన్ అయిపోతుంది. ఎవరైతే ఈ కామన్ స్టాండర్డ్ ప్రోటోకాల్ చేశారో, చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కృష్ణబాబు గారు దాదాపు ఒక 10 లక్షల నుంచి 20 లక్షల మందికి ఈ రకంగా సర్టిఫికేట్స్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశారు. దాంతోపాటు ప్రతి గ్రామంలో కూడా ప్రతి చోట ట్రైనర్స్ని ఐడెంటిఫై చేశాం. దాదాపు 1,25,000 మంది ట్రైనర్స్ మేము ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరికీ కూడా మళ్ళా మండల స్థాయిలో కూడా ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా గ్రామంలో మళ్ళీ ప్రజలకు యోగా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి గ్రాండ్ ఫినాలేలోగా మనము జూన్ 21వ తేదీ రాష్ట్రంలో ఒక 2 కోట్ల మందితో యోగా చేయాలనేది. అలాగే మరి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా వైజాగ్లో ఈ 20 నాడు పసుపు చొక్కా వేసుకున్నారని కేసులు పెట్టి బెదిరించిన నేపథ్యంలో ఈ రోజు ధైర్యంగా పసుపు చొక్కా వేసుకుని, పసుపు టోపీ, జెండా పట్టుకుని గడప గడపపై కదం తొక్కిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మహానాడు బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ 2 టన్నును సైతం లెక్క చేయకుండా రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాదిగా పార్టీ శ్రేణులు తరలి వచ్చారని అన్నారు. కడపలో మహానాడు నిర్వహిస్తామంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. కడప తెలుగుదేశం కంచుకోట అని ఇప్పటికే ప్రజలు నిరూపించారు. కడపలో ఇప్పటి వరకు మహానాడు నిర్వహించలేదు. ఈసారి నిర్వహిద్దామని సీఎం చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కంకణం కట్టుకుని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఎవరైనా సీఎం అయితే వచ్చే 5 ఏళ్ల గురించి, రాబోయే ఎలక్షన్ల గురించి ఆలోచిస్తారు. అలాంటి వారిని పొలిటికల్ లీడర్ అని అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు గురించి 20 ఏళ్ల తర్వాత ఏం జరగబోతుందో అని ఆలోచించే వారిని విజనరీ లీడర్ అని అంటారు. ఆ విజనరీ లీడరే మన సీఎం చంద్రబాబు. 75 ఏళ్ల వయసులో 40 ఏళ్ల రాజకీయ అనుభవం, ఈ 2 మేళవించుకొని 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉండాలని చంద్రబాబు ప్రణాళికలు రూపొందిస్తున్నారని వివరించారు. ఈ మహానాడు అయితేనే, మహానాడు ముందు రోజు కూడా చాలా వర్షం పడింది. వర్షం పడితే చాలా మంది లోపల తీన్మా డాన్సులు వేసుకున్నారు అవతల పార్టీ వాళ్ళు. ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దాం, ఈ మహానాడు ఎలా అవుతుందో చూద్దామని. ఒక్కటి మాత్రం నిజం, ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి సంకల్ప బలం ముందు అన్నిది కూడా దిగదుడిపోయి, ప్రకృతి కూడా ఈరోజు మనకి సహకరించి 3 గంటల టైంలో ఇంత చల్లగా మనందరినీ కూడా ఇక్కడ ఆశీర్వదించిందంటే ప్రకృతి. ఈ రోజు ఇది కూడా ఒక శుభ సూచకంగా దేవుని స్క్రిప్ట్ కింద భావించాల్సిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు చూసాం, విధ్వంసంతో స్టార్ట్ అయింది, ప్రజావేదిక విధ్వంసంతో స్టార్ట్ అయింది, అనేక కేసులు పెట్టించుకున్నాం, అనేక రకాల జైళ్ళకి వెళ్ళాం. అభివృద్ధిలో శూన్యమైపోయింది, 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. అభివృద్ధిలో ఎందుకు ముందుకు రాలేకపోయింది అంటే శాంతి భద్రతల మీద వాళ్ళకి పట్టు లేక, కనీసం వాళ్ళ భద్రత మీద వాళ్ళు కనీసం శ్రద్ధ చూపకపోవడం వల్ల ఈ రోజు మళ్ళా అదే శాంతి భద్రతల మీద, భద్రత మీద శ్రద్ధ చూపించారు. కాబట్టి మన నాయకుడి మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు అనేకమైన కంపెనీలు ఈ రోజు వస్తున్నాయి. ఇంతకు ముందు రాయలసీమ గురించి, ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఈ రోజు ఉపాధి అవకాశాలు, ఫ్యాక్షన్ లోని చాలా మంది ప్రాణాలు కోల్పోతా ఉంటే అటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోకూడదని ఫ్యాక్షనిజాన్ని సమూలంగా ఆ రోజు నాశనం చేసి ఈ రోజు అదే కత్తి పట్టిన చేత్తోనే ఉపాధి అవకాశాలు కల్పించిన పరిస్థితి. ఈ రోజు రాయలసీమలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇంట్లోని చంద్రబాబు నాయుడు గారు బొమ్మ పెట్టుకోవాలి. ఎందుకనంటే ఏ రోజైనా కత్తి పట్టిన మగాడు బయటికి వెళ్తే మళ్ళా తిరిగి ప్రాణాలతో వస్తాడో రాడో తెలియని పరిస్థితి నుంచి ఈ రోజు నా భర్త క్షేమంగా వస్తాడు, తిరిగి డబ్బులు తీసుకొని వస్తాడని ధైర్యంగా ఉండే పరిస్థితిని ఈ రోజు తీసుకొచ్చాం. ఇంతకు ముందు రాయలసీమ అంటే మనకి చేతిలో కత్తులు, కటార్లు, బాంబులు వినిపించేవి. కానీ ఈ రోజు రాయలసీమ అంటే ఒక కియా
రాయలసీమ అంటే ఒక శ్రీ సిటీ, రాయలసీమ అంటే ఒక హీరో కంపెనీ, ఇలాంటి కంపెనీలు అనేకం కనిపించే పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపించే పరిస్థితి కనిపిస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నిన్న ఒకే ఒక విషయం చెప్పి ముగిస్తా. పెద్దలందరూ ఉన్నారు. నిన్న ఏదైతే మహానాడులో గౌరవ్ లోకేష్ గారు చేసిన 6 శాసనాలు, నిజంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కలలు కంటున్న 2047 స్వర్ణాంధ్రకి ఈ రోజు కడప మహానాడు వేదికగా ఈ 6 శాసనాలు కూడా ప్రథమ భూమిక వహించబోతున్నాయి. ఇవే పునాది కాగబోతున్నాయి. ఈ కార్యకర్తలే అధినేత అని చెప్పిన పరిస్థితి ప్రపంచంలో ఏ పార్టీకి లేదు. ధైర్యంగా గర్వంగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనని చెప్పుకొని తిరిగే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. దేవుని కడపలో మహానాడు నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. మహానాడు బహిరంగ సభలో తన ప్రసంగంతో పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. తిరుమల తొలి గడప దేవుని కడప ఒంటిమిట్ట అమీర్ పీర్ దర్గా ఉన్న పుణ్యభూమి. పౌరుషం, ఆత్మీయత, మహిళలను గౌరవించడం నేర్చుకోవాల్సిన గడ్డ ఇది అని, మాస్ జాతర మహానాడు అదిరిపోయింది అని, పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుందని 2024లో మాస్ విక్టరీ మనందరం చూశాం. 94% స్ట్రైక్ రేట్ తో చరిత్రను తిరగరాశాం. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ అని, జెండా పీకేశాం అని అన్నారు. 20-25 జూనియర్ బ్యాచ్ల వరకు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున వచ్చేసిన ప్రజలకు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తిరుమల తొలి గడప దేవుని గడప, ఒంటిమిట్ట రామస్వామి ఆలయం, ఆమీన్ పీర్ దర్గా, మరియాపురం చర్చ్ ఉన్న పుణ్యభూమి ఈ గడప. పౌరుషం, ఆత్మీయత, మహిళల్ని గౌరవిస్తాం నేర్చుకోవాల్సిన గొప్ప గడప ఈ కడప. మాస్ జాతర మహానాడు అదిరిపోయింది. పౌరుషాల గడ్డపై పసుపు జెండా రెపరెపలాడుతుంది. దేవుని గడప కడపలో పసుపు పండగ నిర్వహిస్తాం. నా అదృష్టంగా నేను భావిస్తున్నా. 2024లో మాస్ విక్టరీ మనందరం చూసాం. చరిత్ర కూడా తిరిగి రాశాం. 94% స్ట్రైక్ రేట్ అంటే 175 నియోజకవర్గాల్లో 164 స్థానాలు మన కైవసం చేసుకున్నాం. ఇది ఒక రికార్డు కాదు, ఆల్ టైమ్ రికార్డ్ అని సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాటు దెబ్బ. జెండా బీకేస్తా అన్నారు. వాళ్ళు ఇప్పుడు పార్టీ కార్యాలయానికి టూలెట్ బోటు పెట్టుకుని పారిపోయే పరిస్థితి. పార్టీ లేకుండా చేస్తా అన్నారు, అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి. వై నాట్ 175 అన్నారు. ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని పరిస్థితి. మన బొమ్మలు పెట్టి బాక్సింగ్ చేశారు. ప్రజలే ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి. ఏ తప్పు చేయని మన అధినేత చంద్రబాబు నాయుడు గారు బంధించారు. ప్రజలు ఏకంగా ఆ నాయకుడిని ప్యాలెస్ లో పెట్టి తాళాలేసి లాక్ చేసే పరిస్థితి. మన నాయకులు ట్రెండ్ ఫాలో అవ్వరు, ట్రెండ్ సెట్ చేస్తారు. సినిమా స్క్రీన్ అయినా పొలిటికల్ స్క్రీన్ అయినా ఆయన ఒక లెజెండ్. ఆయన పేరేంటి? విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు కాదు, ఎన్టీఆర్ అంటేనే ఒక ప్రభంజనం. ఆయనే రాముడు. మహానాడు బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు. ఆశించిన మేర కన్నా అధిక సంఖ్యలో తరలి రావడంతో కడప పరిసరాలు జనసంద్రంగా మారాయి. తెలుగుదేశం జెండా వాహనాలతో రహదారులు కిటకిటలాడుతున్నాయి. మహానాడుకు సమీప గ్రామాలు ప్రజలు ద్విచక్ర వాహనాలు కాలినడకన చేరుకున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో సభా ప్రాంగణానికి 3 కిలోమీటర్ల దూరంలోనే వాహనాలను నిలిపివేశారు. మహానాడు ప్రాంగణంలో 3 లక్షల మందికి సరిపడా భోజన ఏర్పాట్లు చేశారు. కార్యకర్తల కోసం కడప మార్గ మధ్యంలో ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. దారి పొడవునా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లతో తాహార్తి తీరుస్తున్నారు. ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ ప్రజలు తరలి రాలేదని అభిమానులు చెప్తున్నారు. ప్రజలు భారీగా రావడంతో రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారిగా అభివర్ణించారు. దాదాపుగా 140 ఎకరాల్లో భారీ సభా ప్రాంగణం మొత్తం ప్రజలతో కిక్కిరిసిపోయింది. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది.
పారాదీప్నకు తూర్పు ఈశాన్యంగా 190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. 24 గంటల్లో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబట కోస్తా జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగువాడి ఆత్మగౌరవ అగ్నిజ్వాలను నాటి ఢిల్లీ పాలకులకు తెలియజేయడం కోసం పుట్టిన పార్టీయే టీడీపీ అని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి అభ్యున్నతికి రాజకీయం స్వాతంత్రం కోసం ఈ పార్టీ పుట్టిందని అన్నారు. మహానాడులో ఆమె మాట్లాడుతూ 43 ఏళ్ల టీడీపీ చరిత్రలో తొలిసారిగా కడపలో మహానాడు నిర్వహించుకుంటున్నామని అన్నారు. ఈ పార్టీకి క్రమశిక్షణ నిబద్ధత కలిగిన కార్యకర్తలే వెన్నుముక్క. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వృద్ధాప్య వితంతువు వికలాంగులు పెన్షన్లు ఇచ్చి మహానాయకుడు ఎన్టీఆర్ అయితే వాటిని 4,000 నుంచి 15,000 వరకు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుది అని అన్నారు. పార్టీ పెద్ద పండుగ మహానాడు 2025 జరగడం అనేది మనకు మన నాయకులు ఇచ్చిన, కడప జిల్లా వాసులకు ఇచ్చిన గౌరవంగా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి వచ్చిన మన పూజ్యులు, గౌరవనీయులు, తండ్రి సమానులు, అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలానే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, అలాగనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి, మరియు తెలుగు రాష్ట్రాల నలుమూల నుండి వచ్చిన గౌరవ మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, అలాగనే నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా మన కార్యకర్తలందరికీ చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ భారీ జనసందోహాన్ని చూస్తుంటే భారీ అనే పదం కానీ జనసందోహం అనే పదం కానీ వీటికి సరిపోవు. ఆకాశం మీనిందా, నేల తల్లి కనిందా అనే విధంగా ఇసుక రాలితే రాలలేనంత జనం ఈరోజు కడపలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంత పెద్ద ఎత్తున వచ్చారంటే కడప గడ్డ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులదని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం, ఈ మహానాడు కార్యక్రమం ఇంత విజయవంతం అవడానికి కారణమైన మన మహానాడు కోఆర్డినేషన్ టీం, ఫుడ్ కమిటీ కానీ, డెకరేషన్ టీం కానీ, అరేంజ్మెంట్స్ టీం కానీ, ప్రతి ఒక్కరికి, అలాగనే అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, మంత్రి సవిత గారు కానీ, అలాగనే ఈ కార్యక్రమానికి వచ్చిన అబ్జర్వర్స్ కానీ, మా జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్ఛార్జీలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతకంటే ముఖ్యంగా మన కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నారని మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గర్వంగా తెలియజేసుకుంటున్నాను, వీఆర్ ఫ్రమ్ కడప, వీఆర్ ప్రౌడ్ టు బి కడప పీపుల్. ఇది కడపలో జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద చారిత్రాత్మకమైన ఘట్టం మన కడపలో మనం ఆహ్వానిస్తున్నాం, మనం అతిథులకు సేవ చేస్తాం. ముందస్తు వర్షాకాల ప్రణాళికలు పక్కాగా అమలు చేస్తామని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గుంటూరు నగరంలో రోడ్డు మీద పడ్డ వర్షపు చుక్క నేరుగా డ్రైన్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. లోతట్టు ప్రాంతాల గురించి రోడ్డు ఆక్రమణలు తొలగిస్తామని చెప్పారు. గురువారం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా పరిసరాల పరిశుభ్రతకు బాటలు వేస్తున్నామని అన్నారు. డ్రైన్లు, కాలువ పూడిక తీయుట పనులు శరవేగంగా పూర్తి చేస్తామని అన్నారు. నగరవాసులకు మెరుగైన పౌర సేవలు అందించేందుకు కార్పొరేషన్ సిద్ధంగా ఉందన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి, రైన్స్ స్టార్ట్ అయింది. మేము మార్చి, ఏప్రిల్, మేలో ఈ 3 నెలల్లో కూడా మరి మేజర్ మీడియం డ్రైన్స్, ముఖ్యంగా 6 నెలలకు ఒకసారి డీసిల్టేషన్ జరగాలి. అవన్నీ కూడా శాంక్షన్స్ ఇచ్చి డీసిల్టేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసాం. డ్యూ టు ఈ మధ్య కురిసిన వర్షాల వల్ల కొంత డిస్టర్బ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ నడుస్తుంది. ముఖ్యంగా డ్రైన్స్ మీద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్, వాటి కారణంగా చాలా చోట్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళందరినీ కూడా మేము అప్పీల్ చేశాము, ఈ డ్రైన్స్ మీద ఉన్న ఎంక్రోచ్మెంట్స్ తీసేయమని. వాళ్ళకి చెప్తున్నాం, వాళ్ళకి సఫిషియెంట్ టైం ఇస్తున్నాము. వాళ్ళకి తీసుకోకపోతే మనమే అవి రిమూవ్ చేసి, అక్కడ కూడా ఈ బ్లాకేజెస్ ఎక్కువ అక్కడ ఉంటున్నాయి డ్రైన్స్ మీద. మనం ఏదైతే తీయటానికి అవకాశం ఉంటుందో వర్కరు, అక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా క్లియర్ చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. రోడ్డు మీద పడ్డ వర్షపు చుక్క చక్కగా వెళ్ళి డ్రైన్లో కలవాలి. అలా కలిసిన రోజు ఎక్కడ ఈ ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. ఆ వాతావరణం తెచ్చేదానికి మేము
నగరపాలక సంస్థ ప్లానింగ్ చేసుకుని ముందుకు పేదోడి సొంతింటి కలను కూటమి ప్రభుత్వం సాకారం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కోటా మాల్యాద్రి డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు ఈ దిశగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా 5 లక్షలతో పక్కా గృహ నిర్మాణాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం గుంటూరు కొత్తపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ డిమాండ్ సాధనకై జూన్ 2వ తేదీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను సిపిఐ నేతలు ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖున మరి తాలూకాల దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పిలిపించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే మరి పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని నినాదంతో సిపిఐ ఆధ్వర్యంలో జరిగే మరి ధర్నా కార్యక్రమంలో భాగంగా రేపు జూన్ 2వ తారీఖున మన తాలూకా దగ్గర ఇక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దానికి సంబంధించి ఎవరైతే ఈ నగరంలోని పేదలందరూ కూడా మరి వచ్చి పాల్గొనాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇప్పటికే నగరంలోని అనేక డివిజన్లో నగరంలో 2 సెంట్లు ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని వినతి పత్రాలు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే అప్లికేషన్ కూడా పూర్తి చేసినవన్నీ కూడా ఇప్పటికే సచివాలయాలు ఇచ్చాం. సచివాలయాల అనంతరం మరి తాలూకా కార్యాలయంలో కూడా ఇచ్చాం. అట్లాగే నగరపాలక సంస్థ కమిషనర్ గారికి కూడా అందజేయడం జరిగింది. ఇంకా మరి ఇప్పుడు కొత్తగా రేపు జూన్ 2వ తారీఖున మరి తాలూకా ద్వారా ఇవ్వాలని కూడా పిలిపివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు అప్లికేషన్ రాసిన వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని, సొంత ఇంటి కళ నెరవేర్చుకున్న దానికోసం అందరూ కూడా వచ్చి పాల్గొనాలని కోరుతా ఉన్నాం. వాస్తవంగా మరి గత ప్రభుత్వంలో కూడా సిపిఐగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం మరి ఇచ్చిన క్రమంలో గుంటల్లో, చెరువుల్లో ఇచ్చిన పరిస్థితిలో అది సరైనది కాదని 2 సెంట్లు పట్టణాల్లో ఇవ్వాలని, నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని చెప్పాం. సిపిఐగా పోరాటం కొనసాగించాం. అలాగే ఈ మధ్యలో ఎలక్షన్ రావటం, కోవటమే ప్రభుత్వం మరి 2 సెంట్లు ఇస్తామని పట్టణాల్లో, పల్లెల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పారు. నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని చెప్పారు. కానీ మరి 2 సంవత్సరాలు అయింది. ఇసుక, కంకర, గ్రావెల్ ఇవన్నీ కూడా ఇనుము రేట్లని పెరిగినాయి కాబట్టి 5 లక్షలతోటి నిర్మాణం చేపట్టాలని సిపిఐగా కోరుతా ఉన్నాం. వాస్తవంగా ప్రభుత్వం వచ్చి మరి సంవత్సరం దగ్గర అవుతా ఉంది. మరి ఏదైతే హామీ ఇచ్చారో ఈ ఇళ్లకు సంబంధించి నెరవేర్చిన పరిస్థితుల్లో వాళ్ళందరికీ కూడా, పేదలందరికీ, అర్హులందరికీ కూడా మరి 2 సెంట్లు మరి నగరంలో కట్టించి ఇచ్చే వరకు కూడా సిపిఐగా పోరాటాన్ని కొనసాగిస్తామని, అట్లాగే దాంట్లో భాగంగా ఎవరైతే మరి పేదలు ఇప్పటివరకు అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రేపు 2వ తారీఖున మరి తాలూకా దగ్గర జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మీ ద్వారా కోరుతాం. అంతర్జాతీయ యోగా డే పురస్కరించుకొని కూటమి ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించిందని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని ప్రతి గ్రామం, మారుమూల గల్లీల్లో జరిగేలా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ దిశగా యోగాలో శిక్షణ పొందే వారి కోసం వార్డ్ సెక్రటరీ బృందం రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టిందని అన్నారు. గురువారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జూన్ 4వ తేదీన ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గుంటూరు నగర ప్రజలందరూ కూడా మరి యోగాంధ్ర అనే ప్రోగ్రాము, ఒక 1 నెల రోజుల ప్రోగ్రాము రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వము, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇటు డిప్యూటీ సీఎం గారు, ఇతర పెద్దలందరూ కూడా దీన్ని, ఎందుకంటే గౌరవ మన ప్రధానమంత్రి గారు వస్తున్నారు. జూన్ 21న జరిగేటటువంటి ఈ వేడుకకి వైజాగ్లో జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి గల్లీలో కూడా విధంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రాం జరిగేటట్లుగా ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఇప్పటివరకు మరి వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి కొంతమంది ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి, ఆ ట్రైనర్స్ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేదానికి మాస్టర్ ట్రైనర్స్ని ఐడెంటిఫై చేసి, సో ఈ మాస్టర్ ట్రైనర్స్కి ట్రైనింగు, ట్రైనర్స్కి ట్రైనింగు, ఇవన్నీ కూడా ప్రాసెస్ కంప్లీట్ అయిపోవచ్చు ఆల్మోస్ట్. ఇది అయిన తర్వాత ఇక వీళ్ళు కన్సర్న్డ్ సెక్రటేరియట్స్కి వెళ్ళి, నగరపాలక సంస్థనే తీసుకుంటే వార్డ్ సెక్రటేరియట్స్కి వెళ్ళి అక్కడ ఎవరైతే మన దగ్గర ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో మేము పార్టిసిపేషన్ చేస్తాము,
ఈ గుంటూరులో కానీ వైజాగ్లో కానీ ఎవరైతే ఒక యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ప్రతిరోజు యోగాసనాలు నేర్పించి ఆ రోజుకి వాళ్ళని అందరినీ కూడా రెడీ చేయడం జరుగుతుంది. కాబట్టి నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ప్రజలందరూ ఇది మంచి ప్రోగ్రాం, మన రాష్ట్ర ఖ్యాతి ఎక్కువగా ఉండేదానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మన సెక్రటరియట్ స్టాఫ్ వస్తున్నారు ఇళ్ళకి, వాళ్ళతో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మీరు ఆ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ప్రతి ఒక్కరు పాల్గొంటే హ్యాపీ. సో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి సహకరించి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో దీనిలో భాగంగా యోగాంధ్రలో భాగంగా గుంటూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియం ముందు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో దానికి యోగాంధ్ర స్ట్రీట్గా నామకరణం చేస్తున్నాము. ఈ స్ట్రీట్లో 4వ తేదీ ఉదయం, ఇంకా టైం అది మేము డిసైడ్ చేస్తాం, కలెక్టర్ గారు కూర్చొని ఆ రోజు మార్నింగు పెద్ద ఎత్తున ప్రజలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా ఎన్జిఓస్ కానీ ఆంధ్రప్రదేశ్ బీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీన స్టేట్ లెవెల్ ఫ్రీ మోడల్ లా సెట్ పరీక్షకు సంబంధించిన పోస్టర్ను గుంటూరు జిల్లా కోర్టులో గుంటూరు జిల్లా ప్రాసిక్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ బర్కత్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లా సెట్ పరీక్ష రాయబోయే విద్యార్థులకు జూన్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో కేంద్రాలు ఫ్రీ మోడల్ లా సెట్ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లా సెట్ పరీక్ష రాయబోయే విద్యార్థులకు జూన్ 1వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల కేంద్రాల్లో ఫ్రీ మోడల్ లా సెట్ పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. గుంటూరు శ్యామల్ నగర్లోని మాంటిసరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, నెల్లూరులోని లిటిల్ బర్డ్ స్కూల్, అనంతపురంలోని నెహ్రూ స్కూల్, తిరుపతిలోని యూత్ హాస్టల్, శ్రీకాకుళంలోని ఎంపీఆర్ లా కాలేజీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. న్యాయవాదులు కావాలని కోరుకునే విద్యార్థులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీపీలు పల్లపు కృష్ణ, కోటేశ్వరరావు, జనరల్ సెక్రటరీ మోతుకూరి శ్రీనివాసరావు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ శేషగిరిరావు, న్యాయవాదులు నారాయణమూర్తి, కొండవీటి శ్రీనివాసరావు, వీరభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య పాత్ర. అలాగే యంగ్ పర్సన్స్ చాలామంది లాయర్ కావాలనుకుంటున్నారు, వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఎగ్జామ్ ఎంట్రన్స్ తప్పకుండా పాస్ కావాలి, తర్వాతనే లా సీట్ సాధించగలుగుతారు. కాబట్టి ఈ విధంగా వీఆర్ హెల్పింగ్ దెమ్ ఇన్ దేర్ ఆస్పిరేషన్స్ టు బికమ్ ఏ లాయర్. కాబట్టి ఈ లా సెట్ మోడల్ పేపర్స్ వాళ్ళకు అందిస్తున్నాము. దిస్ ఈస్ ది ఓపెనింగ్ ఫర్ ది ఎంటైర్ స్టేట్. వీఆర్ హెల్పింగ్ ది యంగ్ లా aspirants who want to become the lawyers. I wish all the aspirants the best of luck. బ్రోచర్ బీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 9వ రాష్ట్ర స్థాయిలో బీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మోడల్ లా సెట్ బ్రోచర్ ఆవిష్కరణ జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఈ 9 సంవత్సరాల నుంచి బీసీ అడ్వకేట్ అసోసియేషన్గా మన పల్లపు కృష్ణ గారు అధ్యక్షతన నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఇది చాలా అభినందనీయం. కాబట్టి భవిష్యత్తులో లాయర్లు ఒక యువత ఇప్పుడు బాగా మేల్కొని లా చదవాలనే ఉద్దేశంతో కాలేజీలు కూడా మన స్టేట్ లెవెల్లో చాలా ఎక్కువ కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు కూడా నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో బీసీ అడ్వకేట్సే కాకుండా అందరూ కూడా ఈ యొక్క మోడల్ లా సెట్ ఎగ్జామ్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి మన బీసీ అడ్వకేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీన్ని ఉపయోగించుకొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.